హాయ్ అండి. అందరికీ నమస్తే. మీకు మన థంబ్‌నెయిల్ చూస్తే ఈ పాటికే అర్థమై ఉంటుంది. నేను ఏ టాపిక్ గురించి మాట్లాడుతున్నాను అనేది. ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉందండి నేను చెప్పే ఈ టాపిక్. ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతుంది. ఇక వైరల్ అంటే మనకు గుర్తొచ్చేది కళ్యాణ్ పడాల గారే కదా! సో, తనైతే ఒక ఇంటర్వ్యూలో అయితే రాబోతున్నారు మన ముందుకి ఇంకోసారి. ఈసారి చాలా విషయాలు అయితే మనకి బయటపడతాయి. కళ్యాణ్ గారు చెప్తారు. నేనైతే చాలా ఈగర్‌లీగా వెయిట్ చేస్తున్నాను ఈ ఇంటర్వ్యూ కోసమైతే. అండ్ మీరే వెయిట్ చేస్తున్నారా లేదా అనేది కిందైతే కమెంట్ చేయండి. మనకి లాస్ట్ ఇంటర్వ్యూలో అయితే చాలా డీటెయిల్స్ తెలిసాయి కళ్యాణ్ గారి గురించి. ఇప్పుడు ఈ ఇంటర్వ్యూలో ఇంకొన్ని డీటెయిల్స్ అయితే మనకి తెలుస్తాయండి. సో, నేనైతే చాలా ఈగర్‌లీగా అయితే వెయిట్ చేస్తున్నాను. అండ్ మనకేంటంటే ఈ ఇంటర్వ్యూ అనేది మనకి కిసిక్ టాక్స్‌లో వస్తుందండి. అండ్ దీనికి హోస్ట్ చేసేది వర్ష గారు. మనకి డైరెక్ట్‌గా ఫేస్ చూపియలేదు కానీ, మనకైతే ఈజీగా అర్థమైపోతుందండి. అది కళ్యాణ్ పడాల గారే అండి. ట్రెండ్ సెట్ చేసేసాడు. అసలైతే ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అయిపోతున్నాయి. ఇప్పుడు ఆ ఇంటర్వ్యూ వర్ష గారైతే రిలీజ్ చేశారండి ఆ వీడియో. ఫేస్ అనేది రివీల్ చేయలేదు కానీ, కొన్ని మాస్ ఎలివేషన్స్‌తో అయితే వర్ష గారు రిలీజ్ చేశారు. కళ్యాణ్ గారు ఇంటర్వ్యూల మీద ఇంటర్వ్యూలు చేస్తున్నారు. అంతా బాగానే ఉంది కానీ, తనూజ గారు అసలు ఏ ఇంటర్వ్యూ చేయట్లేదండి. ఎందుకని నాకైతే అసలు అర్థం కావట్లేదు. ఇంటర్వ్యూ చేస్తే వాళ్ళ ఫ్యాన్స్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా! అంటే ఇంటర్వ్యూ చేశారంటే ఎక్కువ మంది చూస్తారు. అండ్ తనుజ గారి గురించి కొన్ని కొత్త కొత్త విషయాలు కూడా తెలుస్తాయి. కళ్యాణ్ గారు ఒక 3 ఇంటర్వ్యూస్ 3 ఆర్ 4 చేసున్నారండి. కానీ తనుజ గారైతే అస్సలు చేయలేదు. తనుజ గారు కూడా చేస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే మనకి ఇంకొంచెం తెలుస్తుంది తనుజ గారి గురించి. అండ్ నా ఒక్క సజెషన్ ఏంటంటే వీళ్ళిద్దరు కంబైన్డ్‌గా ఇంటర్వ్యూ చేస్తే చాలా బాగుంటుందండి. నాకైతే అది అనిపిచ్చింది. ఇద్దరు చేస్తే చాలా అంటే చాలా బాగుంటుంది. వాళ్ళ పెయిర్ అనేది కూడా. వాళ్ళకెక్కువ మ్యూచువల్ ఫ్యాన్స్ ఉన్నారు గాబట్టి, ఫ్యాన్ బేస్ ఎక్కువుంది కాబట్టి, సో, వాళ్ళకైతే వ్యూస్ కూడా ఎక్కువొస్తాయి. 'ఆహాలో' గాని రిలీజ్ అయిందంటే వీళ్ళిద్దరిది ఇంటర్వ్యూవు ఇంక అందరూ మెంబర్‌షిప్ తీసుకుంటారండి. అంత అయితే ఇంపాక్ట్ క్రియేట్ చేస్తారు ఇద్దరు కూడా. వీళ్ళిద్దరికి చాలా అంటే చాలా ఫ్యాన్ బేస్ ఉందండి. ఇది గాని 'ఆహా' వాళ్ళు గాని యూజ్ చేసుకుంటే మంచిగా సబ్స్క్రిప్షన్స్ ఒస్తాయి వాళ్ళకైతే. ఎందుకంటే అంత పవర్ ఉంది వాళ్ళిద్దరి నేమ్స్‌కైతే. నేనైతే గమనించింది ఈ 3 మంత్స్‌లో అయితే. సో, ప్లీజ్ వీళ్ళిద్దరిది కూడా ఆహ్, వీళ్ళిద్దరితో కూడా ఒక ఇంటర్వ్యూ అయితే చేయండి. అది 'ఆహా'నే కాదు ఇంక వేరే వాళ్ళైనా కానీ ఇద్దరిని కలిపి ఇంటర్వ్యూ చేయాలని జెప్పి నాకైతే అనిపిస్తుందండి. ఈ మధ్యన 'కళ్యాణ్' అండ్ 'డెమాన్ పవన్' గారి ఇంటర్వ్యూ అయితే మనకైతే 'ఆహాలో' జరిగిందండి. అలాగే 'కళ్యాణ్ పడాల' గారిది అండ్ 'తనుజ' గారిది కూడా కలిసి ఒక ఇంటర్వ్యూ ఉంటే చాలా అంటే చాలా బాగుంటుంది. మ్యూచువల్ ఫ్యాన్స్‌కి కూడా అంటే చాలా బాగా అనిపిస్తుంది. వాళ్ళిద్దరిని ఒకే స్క్రీన్ పైన ఒకే దగ్గర చూడడం కూడా చాలా అయితే బాగుంటుంది. సో, నాకైతే అలా అనిపిస్తుందండి వాళ్ళిద్దరిని కలిసి చూడాలని. అండ్ తనుజ గారైతే ఒక ఇంటర్వ్యూ చేయాలి. ఎందుకంటే వాళ్ళ ఫ్యాన్స్ కోసమైనా కానీ, లైవ్‌లో వస్తున్నా లేకపోతే ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టులు పెడుతున్నా కానీ ఒక ఇంటర్వ్యూ అనేది చేస్తే బాగుంటుంది. అండ్ నెక్స్ట్ మనకి 'ఆహాలో' 'కాకమ్మ కథలు' అనే సీజన్ 3 అయితే స్టార్ట్ అయింది కదండీ! దాంట్లో కళ్యాణ్ అండ్ డెమాన్ పవన్ గారైతే వచ్చారు. కానీ దాని తర్వాత సిద్ధు అండ్ సోనియా గారిదైతే ప్రోమో అయితే వచ్చింది. దాని కింద చూస్తే ఎక్కువ కమెంట్స్ వచ్చి మనకి తనుజ గారు అండ్ రీతు గారి గురించి అయితే అడుగుతున్నారు. వాళ్ళిద్దరిని పిలవమని. కళ్యాణ్, డెమాన్ పవన్ ఎలాగో వాళ్ళిద్దరూ అండ్ ఇక్కడైతే మనకి తనూజ అండ్ రీతు గారైతే ఫ్రెండ్స్ అండి. వాళ్ళిద్దరు అలా ఫ్రెండ్స్, వీళ్ళిద్దరు కూడా ఇలా ఫ్రెండ్స్. వాళ్ళైతే గాసిప్ పార్ట్నర్స్. వాళ్ళ ఫ్రెండ్‌షిప్ కూడా చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది. నాకు కూడా వాళ్ళిద్దరంటే చాలా బాగా ఇష్టము. వాళ్ళిద్దరిని కూడా పిలిస్తే అది కూడా నా కోరికండి వాళ్ళిద్దరిని పిలవాలని. చాలా బాగుంటుంది వాళ్ళిద్దరిని కూడా పిలిస్తే. అదెంత హిట్ అయిందో కళ్యాణ్ పడాల గారిది అండ్ డెమాన్ పవన్ గారిది. వీళ్ళది కూడా అంత పెద్ద హిట్ అవుతుంది ఆ ఎపిసోడ్ అనేది. ఎందుకంటే వాళ్ళిద్దరూ నచ్చిన వాళ్ళు గూడా చాలామందున్నారు. సో, వాళ్ళిద్దరిని పిలవాలని నేనైతే కోరుకుంటున్నాను. ఆహా! వాళ్ళు చూసి వాళ్ళిద్దరిని కన్ఫర్మ్‌గా పిలవండి. మీరేమనుకుంటున్నారో కిందైతే కామెంట్ చేయండి. తనూజ గారు ఇంటర్వ్యూ చెయ్యాలా? వద్దా? లేకపోతే తనూజ అండ్ రీతు గారు కాకమ్మ కథలుకి వస్తే బాగుంటుందా? లేదా? అనేది కిందైతే కన్ఫర్మ్‌గా కామెంట్ చేయండి. అండ్ నా వీడియో గాని నచ్చినట్టే లైక్ చేయండి. అండ్ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నోటిఫికేషన్ బెల్ అనేది ఆన్ చేసుకొని పెట్టుకోండి. ఏవైనా ఫర్దర్‌గా అప్డేట్స్ వచ్చినప్పుడు నేను వీడియో పెట్టంగానే మీకైతే నోటిఫికేషన్ వస్తుందండి. అండ్ థాంక్స్ ఫర్ వాచింగ్ అండి.